అన్ని జరుగుతాయి బాగుంటది, చాలా బాగుంది. దాదాపు ఒక 150 ఓట్ల వరకు పోల్ అయినాయి. ఒక్కొక్క దగ్గర 15 to 20% పోలింగ్ జరిగింది. అధికారులు చక్కటి ఏర్పాట్లు చేసినారు. జనాలు పొద్దున్న 7 గంటల నుండే ఎక్కువ శాతం ప్రజలు వచ్చి ఓట్లు వేస్తూ ఉన్నారు. నాకు తెలిసి సాయంత్రం 5-6 లోపల 60%, 63% పోలింగ్ అయ్యే అవకాశం ఉన్నట్టు నాకు కనపడుతూ ఉంది. స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా ఈసారి ఎలక్షన్స్లో చాలా ఇంట్రెస్ట్గా ముందుకు వచ్చి ఓట్లు వేయడం జరుగుతూ ఉంది. చాలా మంది పోలీసులపైన బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళు ఆరోపణలు చేస్తూనే ఉంటారు. జనాలు మాత్రం అవన్నీ పట్టించుకోవట్లేరు. అభివృద్ధి లక్ష్యంగా ఈ ఎలక్షన్ మీద చాలా సీరియస్గా జనాలు బయటకు వచ్చి ఓటేస్తారు. చాలా యువత ముందు కాదు, యువతనే బాగా యువత పెద్దలు అందరూ కూడా వస్తూ ఉన్నారు. ఈసారి పర్సెంటేజ్ పెరగబోతుంది. చెప్పండి సార్, జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? జూబ్లీస్ ప్రజలకు ఒకటే, జూబ్లీస్ కు మంచి రోజులు వచ్చినాయి. జూబ్లీస్ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నిటికీ మీరు అన్ని సాటిస్ఫాక్షన్. మీరు చూస్తారు కదా అభివృద్ధి. నెక్స్ట్ తక్కువ ఏం లేదు, వస్తూనే ఉన్నారు. 100% వాళ్ళే ప్రజలు పొద్దుగాలనే పబ్లిక్ పొద్దున్నే వచ్చి లైన్లు నిలబడ్డారు. మీరు అక్కడ పబ్లిక్ ని పోయి అడగండి. బూత్కి వెళ్ళడం జరుగుతుంది సార్. గతంతో పోల్చుకుంటే కనుక ఉదయం 7 గంటల నుంచే ఇక్కడ ఓటింగ్ శాతం పెరిగిందనే చెప్తున్నారు. దీని పట్ల మీరు ఏమంటారు? అమ్మ చాలా ఆల్సో పబ్లిక్ పొద్దుగాలనే వాళ్ళే 6 గంటల నుంచే లైన్ కట్టిరు. ఓకే, నమస్కారం. కాంగ్రెస్ క్యాండిడేట్ నవీన్ యాదవ్ వాళ్ళ బాబాయ్ అవుతున్నారు. ఒకసారి మాట్లాడదాం మేమని చెప్పేసి అంటారు. సార్ ఎట్లా నడుస్తుంది సార్ లోపల పోలింగ్? చాలా బాగా నడుస్తుంది. ఓటు హక్కే వేసుకొని వచ్చినాం, చాలా సంతోషం అనిపిస్తుంది. సౌకర్యాలు ఎట్లున్నాయి? చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఎట్లుండబోతుంది సార్? మంచి బంపర్ మెజారిటీ ఉంటుంది.